రండి రండి మా ఇంట్లోకి రండి. స్వాగతం స్వాగతం సుస్వాగతం. రండి రండి. సో హలో అండి, వాళ్ళనైతే హోమ్ టూర్ చేసేద్దాం. రండి రండి. ఫస్ట్ మనము ఇగో బాగున్నారా? వీటిల గురించి తెలుసుకుందాం. మా అమ్మమ్మ చెప్తుంది. ఇవి మా ఇంట్లో శంకు పువ్వులు వస్తాయి. ఇవి శంకు పూల పుష్పాలు పూజకు రోజు ఉపయోగిస్తాయి. మాకు ఇక్కడ పువ్వులు అంటే మా పూజకు కావాలి. దానికి అదేంది, ఇది ఎప్పటి కాలంది మొత్తం ఈ గచ్చు ఇది అంతా 95 సంవత్సరాలు. 95 సంవత్సరాలు. ఇగో ఇది మా అవ్వ రూము. ఒక ఆమె ఉంది 100 సంవత్సరాలు. అవ్వ కనిపిస్తుందా? ఇట్లా ఇలా చూపుతాం. అవ్వద్దారు అయితే ఏంటి అవ్వ వండుకుంది గాయస్. చూపిస్తా. ఇవి సామాన్లు మా అవ్వయి. సో చూసారు కదా గాయస్, 2019 క్యాలెండర్. ఇక్కడ ఒక కిటికీ ఉంది. మొత్తం నేను చెప్తున్నాను, నువ్వేం చెప్తున్నావు మీ ఇల్లు గురించి? ఇది కానీ మా అవ్వ కిందనే వంటది. ఇక్కడ ఇట్లా ఇక్కడ గచ్చుంది. ఇక్కడ వంట చేసుకుంటాము. ఇక్కడనే గచ్చుంది, పక్కకి పొయ్యి కూడా ఉంది. మంచిగా పక్కకి వేసుకోవచ్చు. ఈడ దేవుడు రూమ్ లాగా చిన్నగా. ఏ గాయస్ మీకు కనిపిస్తుంది? డిమ్గా అనిపిస్తుంది. ఇగో ఇక్కడ సామాన్లు ఉన్నాయి. ఇక్కడ ఇవి బాసాన్లు ఉన్నాయి. ఈమెను ఏమంటారు? బామ్మ కదా, బామ్మ. ఇగో దేవుళ్ళు ఇప్పటిదాకా డిమ్గా అనిపించింది కదా. ఈడ మా అబ్బాయి కొన్ని మందులు ఇట్లా సామాన్లు ఉంటాయి. ఈడ పోపు డబ్బాలు, ఈడ కింద కూడా పోపు డబ్బాలు ఇట్లా ఉంటాయి. సో చూసిరు కదా గైస్. సరే, ఇప్పుడు మా గార్డెన్ గురించి తెలుసుకుందాం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫుల్ చెట్లు ఉంటాయి. అమ్మమ్మకి చెట్లు అంటే ఫుల్ ఇష్టం. సో చూపిద్దాం. ఫస్ట్ ఈ నుంచి స్టార్ట్ చేద్దాం గాయస్. ఫస్ట్ చెట్టు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నుంచి ఇదేం చెట్టు? ఇది ఒక ఆయుర్వేదం చెట్టు. అమ్మమ్మ బట్టలు పక్కకని కనిపిస్తలే. ఇగో అదేం చెట్టు అన్నావు? తిప్పతీగ చెట్లు. ఇవి అంతా తిప్పతీగ ఆయుర్వేదం చెట్లు. ఆయుర్వేదం అంటే మేము పొద్దున పడి గడుపున తినేస్తాం ముఖం గడుపుకొని. మాకు చెట్లు షుగర్ బీపీ కంట్రోల్ చేసేస్తుంది. మేము గొలిలకు పోము. ఈ చెట్లు వనము మాకు బృందావనం మాకు హెల్ప్ చేస్తాయి. ఇక్కడ ఇప్పుడు పొనగంటి కూర, ఈ కూర తెంపుకొని మేమే వండుకుంటాము. ఇవి ఇక్కడ తుమ్మి కూర. ఇంకో ఇక్కడ నల్లేరుకాడ ఉంది. నల్లేరుకాడ మా అమ్మమ్మ వాళ్ళ నల్లేరుకాడ బాగుంటుంది. నాకు ఇష్టం. తొక్కు చేస్తారు కదా దీంతో మంచిగా. నల్లేరుకాడ తోట పెట్టిన అండ్ల తొట్టిలల్లో మస్తు పెట్టిన. చూపిస్తా మీకు ముందు నల్లేరుకాడ. ఇది తుమ్మి చెట్టు. సో గాయస్, ఇప్పుడు ఇదంతా అయింది కదా, అది నల్లేరు చెట్టు. ఇట్రండి ఈడ చూద్దాం. ఇది ఏందమ్మమ్మ తొట్టిలాగా ఉంది. ఇందులో వంకాయ చెట్లు. వంకాయ ఎండలకు జర ఖరాబ్ అయినా ఇప్పుడు వస్తాయి. కాకర తీగ చెట్టు. కాకర తీగ అది తిప్పతీగ చెట్టు మాకు బృందావనం లెక్క వచ్చేస్తుంది. ఆగు, ఇవి అలోవేరా చెట్టు గాయస్. అలోవేరా చెట్లు. ఎండకు మేము భయపడి రాలేదు. ఇక్కడ మైదాకు చెట్టు. మైదాకు ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది కదా, పెట్టుకుంటాం. మేమే పెట్టుకుంటాము. ఇక్కడ నిప్పకాయల చెట్లు, కరపాకు చెట్టు. తిప్పతీగ మొత్తం ముంచేస్తుంది. తిప్పతీగ వస్తుంది ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ దగ్గర మంచిగా బృందావనం. ఇది ఆ చెట్టు వెనకాల నల్లగాయ చెట్టు. ఇవే బొప్పాయి. ఇక మనం వీడికి వచ్చేద్దాం గాయస్. ఇదైతే ఫేవరెట్ చెట్టు మా అమ్మమ్మకి. ఇవేంది? ఉసిరికాయల చెట్టు కదా. ఉసిరికాయలు ఏడున్నాయి అసలు కనిపిస్తలు. అప్పుడు గుత్తులు ఉండే. సీజన్ అయిపోయింది వీటిది. ఇదేం చెట్టు? చిన్న ఉసిరికాయల చెట్టు. ఇది చిన్న ఉసిరికాయల చెట్టు.
మీకు నల్లేరు కాడలు చూపిస్తాను కదా, ముందు ముందు ఉంటాయి చూడురి. ఇక్కడ కూడా ఉన్నాయి నల్లేరుకాడ. అగో నల్లేరు కాడ ఎక్కువ పెడుతుంది మా అమ్మమ్మ. ఇంకో ఇవి అవి దవనం, దవనం, మల్లెపూల దవనము. మల్లెపూలలో ఇట్లా పెడతారు కదా గైస్. ఇవి తమలపాకుల చెట్టు. ఇవి ఏందమ్మా చెప్పలో? అవి మళ్ళీ సో గైస్ అటు పోదాం. ఈ చెట్టు గురించి చెప్పిదేంది? ఇది పెద్ద ఉసిరి చెట్టు, పూజలోకి వస్తుంది. అన్ని పెద్ద ఉసిరికాయలు ఉంటాయి. ఈ చెట్టు మమ్మల్ని తొక్కేస్తుంది గాయస్. పెద్ద ఉసిరికాయల చెట్టు. ఇది ఏమో తీగన్నో, కాకరకాయల తీగ. కాకరకాయ తీగ ఎక్కువ ఉంది కదా. ఇగో తుమ్మి చెట్లు. తుమ్మి చెట్లు. ఇంకా ఇది పారిజాతం చెట్టు. పారిజాతం చెట్టు. పారిజాతం. ఇక్కడ గులాబీ ముక్కలు వస్తున్నాయి. గులాబీ అమ్మో గాయస్ మా మీద పడేస్తుంది. మిరపకాయల చెట్లు, మిరపకాయలు గుత్తిలు గుత్తిలు వస్తున్నాయి. అబ్బా గాయస్ గుత్తిలు వస్తున్నాయి మిరపకాయల చెట్లు. ఇంకా బిర్యానీ చెట్టు. బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు బాగుంటది. ఇటు చిన్న చిన్న చెట్లు నేను చెప్పింది కదా, ఫుల్ నిండిపోయింది గైస్. నీళ్ళు పోయాలన్నా మాకు కష్టమే వీటికి. కాకరకాయ పూసింది గాయస్ ఇక్కడ. కాకరకాయ. కాకరకాయ అంటే పురుగు. ఇగో ఇక్కడ కాకరకాయ గాయస్. ఇక్కడ ఫస్ట్ పంట అన్నట్టు నాకు అర్థమై. నల్లేరు కాడ వచ్చేస్తుంది. నల్లేరు కాడ అటు వెనకకు ఉంది గైస్. నల్లేరు కాడ చూపిస్తాను కదా, ఇటు అయితే ఇంకా ఉంది. నాడు అటు చూపిస్తాను. నల్లేరు ఇక నల్లేరు కాడలు చూపిస్తాను కదా గైస్. ఇవి దీని మీద నడుస్తుంది. దొండ చెట్టు. ఆగాలి. ఇగో నల్లేరు చెట్టు గుత్తులు గుత్తులు మొత్తం ఎండిపోతుంది పాపం ఎండకి. నీళ్ళు ఎన్ని పోసినా అట్లనే అవుతుంది. వామ్మో. ఈ చెట్టు వేమరాల చెట్టు. అట్వా చూపిద్దాం. హోమ్ టూర్ అని మొత్తం చెట్ల టూర్ వేసింది అనుకుంటున్నా కదా. ఇవి మాకు ఒక మనుషుల్లాగానే. ఇదేమన్నా దొండ చెట్టు. ఇది దొండ చెట్టు. ఇది బ్రయోఫిలం గాయస్, మీకు తెలుసు కదా బ్రయోఫిలం. అది లీవ్స్ వచ్చే బ్రయోఫిలం. ఇది ఏమంటారు అంటే నల్లేరు కాడ. ఇది ఈ చిన్న ఉసిరికాయ. దీనికి కింద కాయలు ఉంటాయి, తినాలి ఆకులు. ఇగో చూడు, చిన్న ఉసిరికాయ. దీన్ని తినాలా? చేదుగా ఉంటుంది, షుగర్. మా అమ్మ వాళ్ళ ఇంట్లో వామాకు ఉన్నాయి, ఏమైందో? మామాకు చచ్చిపోయింది. అయ్యో గైస్, మా అమ్మ వాళ్ళ ఇంట్లో అలవేరా చెట్లు 4 ఉన్నాయి గైస్. అమ్మో గాయస్, రండిగా ఇవన్నీ చూసేసాం కదా. ఇక్కడ పైకి చూపట్టు. పైకి ఇదిగోండి. అమ్మో చిన్న ఉసిరికాయల చెట్టు. మెల్లరా గైస్, మాకు పెద్ద యుద్ధమే ఉంది. ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూద్దాం. ఇప్పుడు కట్ చేసి ఇప్పుడు ఆన్ చేసిన గైస్. ఆన్ చేయకుండానే అంత ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈయనైతే ఒక మంచం ఉంది. అండ్ ఈ కూర్చునేది మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఇల్లు కట్టించినప్పటి నుంచి ఉంది కూర్చునే ప్లేస్. ఇక మీకు ఇక్కడ ఒక చూపిస్తా. ఇక్కడ గీసిరు, ఇక్కడ అష్టచమ్మ కనిపిస్తుందా మీకు? ఇక్కడ గీసిరు. అది సోఫా, తాత ముత్తాతలదంట సోఫా. సో ఇప్పుడు మీకు ఇది చూపిస్తా. ఫస్ట్ ఇది మంచం గైస్. మంచం, ఆ సోఫా కూడా ఎప్పటిదో. అన్నీ వెనకటియే, అన్నీ. ఇట్రా. సో కిచెన్ చూసేద్దాం. ఇంకా కిచెన్ టూకి రండి. కిచెన్ చూపిస్తా. ఇవి చూపిద్దాం ఫస్ట్. ఇవేంది? ఏవో అన్ని సామాన్లు, అదొకటి. ఆ కుండలు ఎప్పటియో చెప్తాది గైస్ ఇప్పుడు మా అమ్మమ్మ. ఆ కుండలు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. మీ తాతనేమన్నావు? మా తాత, మా అమ్మమ్మ వాళ్ళ తాత వేసిండు ఇప్పటికి. కూర కుండలు కూడా ఉన్నాయి గైస్ మా అమ్మమ్మ దగ్గర. చూపి. అప్పట్లో కుండలలోనే వండుకుంటుండే, తెలుసు కదా గైస్. కుండలలోనే వండుకుంటుంటే మూత పెట్టి పొయ్యి మీద పెట్టి కట్టెల పొయ్యి మీద వండుకుంటాం. అండ్ ఇక్కడనైతే మాకు చిన్న గచ్చు బాసన్లు తోముకోనికి ఇట్లా ఉంది. అండ్ అక్కడ ఒకటి ఉంది. ఇది మాకు ఇది ఇట్లా స్టాండ్ గైస్.
ఇక్కడ అన్ని పోపు డబ్బాలు పెట్టుకుంటుంది మా అమ్మమ్మ. ఈడ పొయ్యి ఉంటుంది, ఈడ కట్టెల పొయ్యి కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమున్నాయో భయం వేస్తుంది. ఏముండయి వండిన రాత్రి. ఏమండినా పప్పు కాసిన. ఇంకో ఇదైతే ఇక ఇటంతా అన్ని ఇట్లా స్టోర్ చేసుకుందామమ్మ. ఈడ ఇది రైస్ కుక్కర్ ఉంది, బాసన్లు వస్తుంది డబ్బాలు. ఈడ ఒకటి ఇది ఒక సర్ఫ్ అన్నట్టు ఆడొక కిటికీ ఉంది. సో ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చూపిస్తా లోపలికి తీసిన. ఇలా రండి రండి. సో ఇదే అండి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. చిన్నపాటి మంచిగా ఉన్న ఇల్లు. మా తాత హాయ్ చెప్పు తాత. హాయ్ చేతి ఊపుకుంటూ చెప్పు. సో ఈ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదేంది? మాది ఉట్టి పెరుగు గుడ్ల ఉట్టి. పెరుగు ఉట్టి, అది కృష్ణ ఇట్లా ఉట్టి ఉంటుంది చూడు. పెరుగు ఉట్టి ఈడ నీళ్ళకి ఈడ చిన్న సర్ఫ్ ఉంది. ఈడ ఇట్లుంది మొత్తం. ఈడ ఒక కవర్ ఉంది. అండ్ ఇవి ఎప్పటి గోడలు అమ్మమ్మ? 100 సంవత్సరాల గోడలు అండి ఇవి. ఈడికెళ్ళి చెప్పిగా లక్ష్మీదేవి. ఈ ఫోటో మంచిగా చూపిద్దాం. సో గాయస్ ఇలానైతే మా అవ్వ, మా చిన్న మామ, మా తాత, మా అమ్మమ్మ, మా పెదమామ, మా చిన్న మామ. అండ్ ఇదైతే మా మమ్మీకి రాధాకృష్ణ గిఫ్ట్ వచ్చింది పెళ్ళికి. ఇక్కడ పెట్టింది మా మమ్మీ. ఇక్కడ ఇట్లా పెట్టింది. ఇక్కడ ఒక టీవీ ఉంది. ఇక్కడ కింద టీవీ కింద ఇట్లా స్టోర్ ఉంటుంది. ఇక్కడ కూరలు అవన్నీ పెట్టుకుంటారు. ఇక్కడ ఇది కూడా 100 సంవత్సరాల సోఫా అంటారు. ఇది చూపిస్తే చూడండి గైస్. వీళ్ళందరూ ఎవరికి గుర్తుపట్టండి. ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయమమ్మ. అందరు ఇట్లా చెప్పు. పెద్ద కూతురికి ఇట్లా పుట్టిరు అన్నట్టు. పెద్ద కూతురు మెచ్యూర్డ్ అయింది. ఆమెది ఫంక్షన్ అయింది. పెద్ద అల్లుడు, మా ఆయన, పెద్ద కొడుకు, నడిపల్లుడు, పెద్ద బిడ్డ కొడుకు, చిన్న కొడుకు నా కొడుకు, నా మా నడిపి బిడ్డ మన్మడు, చిన్న బిడ్డ మన్మడు, పెద్ద బిడ్డ నేను, నడిపి బిడ్డ లాస్ట్ బిడ్డ మా మమ్మీ గైస్. పాపం ఎంత సన్నగా ఉంది చూడు గైస్. మా ఒక్క కుటుంబం ఫ్యామిలీ మొత్తం. కానీ నేను ఉట్టలే గైస్. మా మమ్మీ పెళ్లి కాలేదు. ఇగో చిన్నగా ఉన్నప్పుడు మా పెద్ద మమ్మీ. ఇక్కడనైతే ఇట్లా చిన్నగా ఇట్లుంది దేవుడు లాగా. అండ్ ఇక్కడనైతే మా పెద్ద మంచం. పెద్దగా ఉండదు. ఇది కూడా ఇది 100 సంవత్సరాలు. ఇది ఎందుకమ్మ ఒకవేళ బియ్యం సంచులనే. ఇదేంది? అది సోఫా. ఎన్ని సంవత్సరాలు? ఇది 60-70. అది బయట ఉన్నది 100 సంవత్సరాలు. గాయస్ మీకు డిమ్ అనిపిస్తుందేమో. సెట్టింగ్స్లో నేను పెడతా. కానీ ఇదండి మా దేవుడు రూము. చూడండి క్యూట్గా ఉంది కదా. మా అందరు దేవుళ్ళు ఉన్నారు. పూజ అయిపోయింది. మా కన్నయ్య ఇది కిట్టయ్య అంటారు మా అమ్మమ్మ. నాకు ఇష్టం ఆ పేరు. కానీ ఇది పెద్దగా ఉంటుంది గైస్ మాకు. అండ్ ఇది ఒక బీరువా ఉంది. నేను ట్యాబ్లో తీస్తున్నా గైస్ మా అమ్మమ్మ కోసం పెద్దగా అనిపించాలని. ఇది ఇటు కూడా ఇట్లా హ్యాంగింగ్స్ ఉంటాయి మాకు. ఇల్లు కాబట్టి అన్ని అట్లా వేసుకుంటాం. ఇది లక్ష్మీదేవి పటువా. ఇది లక్ష్మీదేవి పటువా. సంవత్సరానికి ఒకసారి బియ్యం పోస్తాం కార్తీక మాసంలో. ఇవి ఏవో అక్కడ సత్యనారాయణ రథం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ అది ఉంటుంది. ఎప్పుడన్నా చేసుకోవాలన్నా అది తీసేసుకుంటారు. చూపించింది. ఇది చూడండి గాయస్. ఇదైతే మాకు 100 సంవత్సరాల ఇల్లు. ఈడ కూడా ఇవి ఉంటాయి. సో ఇది చూడండి గాయస్. ఇవి 2 డిఫరెంట్గా ఉన్నాయి. అమ్మమ్మ ఇట్లా ఇగో
ఇవి రెండు దేవుళ్ళు డిఫరెంట్గా ఉన్నాయండి, వైట్గా ఇవి మధ్యలో ఉన్నాయి చూడు. ఇది ఏమో నారాయణ, లక్ష్మీనారాయణ, చిన్న కిట్టయ్య ఆయన కాదు గిరి. అక్కడ మధ్యప్రదేశ్లో తీసుకొచ్చినాం. మధ్యప్రదేశ్ ఎందుకు ఆడిదాకా పోయారు? అక్కడ కాశీకి పోయినప్పుడు అక్కడ తీసుకొచ్చినాం. ఇప్పుడైతే మా మామయ్య ఇల్లు చూద్దాం. ఇప్పుడైతే వాళ్ళకి ట్రాన్స్ఫర్ రావడం వల్ల వాళ్ళు సిటీకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఖాళీ చేసి లైట్స్ బంద్ చేయాలి. ఫోటోలు మా తాత మంచిగా గుర్తు చేసి బామ్మాయి చూడండి. ఈ బామ్మ కదా, మా బామ్మ పేరు భీమరి బాగమ్మ. 20 సంవత్సరాలు బతికింది. 20 సంవత్సరాలు, 120 సంవత్సరాలు గైస్. తాతయ్య 101 సంవత్సరం తాతయ్య బతికింది. పేరు లింగయ్య, భీమరి లింగయ్య. భీమరి బాగమ్మ. తాతకి భార్యనా? ఎన్ని? ఆమె సేమా? అయ్యో, 2 ఫొటోస్ పెట్టిరు. తాత ఉండగా దిగింది, తాత చనిపోయినాక దిగింది. సో ఇది మా తాత వాళ్ళ నాయనమ్మ తాత, అంటే మా తాత వాళ్ళ మమ్మీ డాడీ. నాకేమవుతారు? అమ్మమ్మ చూడు ఎంత ముద్దుగుందో. నాకు ఫేస్ నచ్చింది. మా తాత వాళ్ళ డాడీ నాకు తాతనే అవుతాడు. అప్పుడు ఎంగుండే. ఇక మాది రేకుల ఇల్లు గైస్. రేకులు అంటే రేకులు కూడా కాదు, కట్టెలు ఇల్లు అంటారు కదా, పెంకటిల్లు. కానీ నేను ఎప్పుడు దీనికి టవాలేసి గులాడదా, మా అమ్మమ్మ తిడుతుంది విరిగిపోతాయని. ఇప్పుడు మా మామూలు ఇల్లు చూద్దాం. మా ఇల్లు పెద్దగా ఉంటుంది కాబట్టి మా అమ్మమ్మకి కొంచెం కాళ్ళు నొప్పులు ఉన్నాయి, అందుకే అట్లా చేసింది. ఇప్పుడు మా చిన్న మామ ఇల్లు చూద్దాం ఫస్ట్. ఈడ ఏముండదు, వాళ్ళు లేరన్న కదా, స్టోరేజ్ అంత స్టోరేజే. ఇప్పుడు మా చిన్న మామ ఇల్లు చూసారు కదా, పెద్ద మామ ఇల్లు చూద్దాం. మీకు చెప్పలే కదా ఇది ఒక స్కూటీ. ఇప్పుడు మా చిన్న మామ ఇల్లు చూద్దాం. ఇది నేను చిన్న మామ అని వస్తుంది, ఓకే, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వస్తారు. లైట్స్ ఆన్. సో సర్ఫ్స్ ఉన్నాయి గైస్. ఈ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది బయటికి వెళ్ళి ఇట్లా రాగానే, అమ్మో ఇట్లా రాగానే ఇటు సంచులు ఏమో వేస్ట్. కందులా అమ్మో, నేను వేస్ట్. ఇది ఒక రాయి ఉంది అబ్బు బలగడానికి. బల్లండ భయంగా వేసి నాకు తాకిందా? నాకు ఇక్కడ 2 కందులు ఉన్నాయి, ఇక్కడ ఒక కూలర్ ఉంది. అండ్ ఇది టీవీ. అప్పుడప్పుడు వీళ్ళ రూమ్లో ఉన్నప్పుడు ఆ టీవీ తెచ్చుకొని ఇక్కడ పెడతాను. ఇది సెల్ఫ్లో ఉన్నాయి కొన్ని. అండ్ ఇది ఉంది. ఏడుందమ్మమ్మ బల్లి చెప్పు పోయింది. అమ్మో నాకు భయం వేస్తుంది. బియ్యం సంచులు. ఇదేంది? అవన్నీ కందుల సంచులే గైస్. ఈడ కూడా సంచులే. ఆడ సెర్ఫ్లు ఉన్నాయి కొన్ని. ఆడ మధ్యలో గచ్చుంది గైస్. వాళ్ళు కూడా ఇన్నే అన్నీ అడుక్కుంటుంటే. ఇవన్నీ బియ్యం సంచులు. వాటి కూడా సెర్ఫ్ ఉంది. సో రా. చూసిరు కదా గైస్, ఇదే మా హోమ్ టూర్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.
అందరికి బాయ్. సో ఇవాళ వీడియో అయితే ఇదే. వీడియోస్ కదా మళ్ళీ చెల్లి వీడియో మొత్తం ఖరాబ్ చేసేది. సో ఇవాళ వీడియో అయితే ఇదే. వీడియోస్ పోస్ట్ చేసాలని ఇంకొంచెం ఫీల్ కాకండి, ఎందుకంటే నాకు ఫీల్ ఉండలేదు.